హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు తాజాగా ఈ యొక్క డిఎల్ఈడికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక మీదటి నుంచి మనకు డిఎల్ఈడి అనేది సెమిస్టర్ విధానంలో ఉండబోతుందన్నమాట. ఆల్రెడీ మనకు బీఈడీని ఈ యొక్క సెమిస్టర్ విధానం తీసుకువచ్చారు కదా. సో అదే తరహాలో మనకు ఈ యొక్క డిఎల్ఈడి కోర్స్ కూడా ఇక మీదట మనకు సెమిస్టర్ విధానం అయితే ఉండబోతుంది. అది కూడా మనకు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైతే అవబోతున్నట్టుగా కూడా ప్రభుత్వం మనకు ఉత్తర్వులు అయితే మనకు జారీ చేసిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క అప్డేట్లో చూస్తే డిఈ సెట్లో అర్హత మార్కులను కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకే. సో అర్హత ఎవరైతే సాధించారో వారందరూ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో సో ఈ యొక్క డిఈ సెట్కి సంబంధించిన అర్హత మార్కులను కూడా తగ్గిస్తూ మరికొంతమందికి కూడా అవకాశం అనేది కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓసీబీసీ అభ్యర్థులకు గతంలో మనకు అర్హత మార్కులు 50% ఉండగా వీటిని 35%కి తగ్గించారు. ఎస్సీ ఎస్టీలకు వికలాంగులకు గతంలో మనకు 45% మార్కులు ఉండగా దీన్ని 25%కే తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇక మీద మనకు ఆ యొక్క స్కోర్తోనే ఎక్కువ జాయినింగ్స్ అనేవి ఉండబోతున్నాయి. సో ఎస్సీ ఎస్టీ వికలాంగులకి అయితే 25% స్కోర్ అనేది డిఈ సెట్ ఎగ్జామ్లో వస్తే సరిపోతుంది. ఓసీబీసీలకు 35% స్కోర్ అనేది వస్తే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా మనకు ఈ తరహాలో ఇక కౌన్సిలింగ్ వంటివన్నీ జరుగుతాయి. సో ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క సెమిస్టర్ విధానం కూడా జరగబోతుంది అనమాట. సో ఆల్రెడీ బీఈడీకి ఈ యొక్క విధానం ఆల్రెడీ అమల్లోకి రావడం జరిగింది. తాజాగా మనకు డిఎల్ఈడీలు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది విషయం. సో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.